అన్న ఆకాశం తమ్ముడు పాతాళం. అనిల్ అంబానీ చేసిన తప్పులు ఇవే. అసలు కదా తెలుసుకోండి. రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయన భార్య టీనా అంబానీ విదేశీ మారకపు నిబంధనల విషయంలో ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో అనిల్ అంబానీ సైతం ఈడీ గంటల తరబడి విచారిస్తుంది. అన్నా ముఖేష్ ఆసియాలోని అత్యంత సంపన్నుడు అయితే తమ్ముడు పాతాళానికి ఎందుకు పడిపోయాడు? కారణం తెలుసుకోండి. దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో అంబానీ కుటుంబం ఒకటి. ధీరుభాయ్ అంబానీ పునాది వేసిన వ్యాపారం రెండుగా చీలి ఒక భాగం ముఖేష్ అంబానీకి, మరో భాగం అనిల్ అంబానీకి వచ్చింది. ముఖేష్ అంబానీ వాటాలో వచ్చిన భాగం నేడు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో చేరగా, మరోవైపు అంబానీకి వచ్చిన వాటా భారీ అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. అన్నయ్య తన వ్యాపారాన్ని ఆకాశమే హద్దుగా పెంచుకొని ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల్లో ఒకడయ్యాడు. మరో సోదరుడు వ్యాపారం నిర్వహించలేక దివాలా తీశాడు. అంబానీ బ్రదర్స్ కథ, అలాగే అనిల్ అంబానీ చేసిన తప్పుల గురించి తెలుసుకుందాం. ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ కు పునాది వేశారు. క్రమంగా అతను తన ఇద్దరు కొడుకులను ఆ వ్యాపారంలో చేర్చుకున్నాడు. ముఖేష్ అంబానీ 1981లో రిలయన్స్ లో, అనిల్ అంబానీ 1983లో చేరారు. జూలై 2022లో ధీరుభాయ్ అంబానీ మరణించిన తర్వాత రిలయన్స్ గ్రూప్ కు ముఖేష్ అంబానీ చైర్మన్ గా, అనిల్ అంబానీ మేనేజింగ్ డైరెక్టర్ గా మారారు. కొన్నాళ్లకే ఇద్దరు అన్నా తమ్ముళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే ఇద్దరు సోదరుల మధ్య వివాదం రిలయన్స్ వ్యాపారంపై ప్రభావం చూపలేదు. రిలయన్స్ బాధ్యతలను ముఖేష్, అనిల్ అంబానీ స్వీకరిస్తున్నప్పుడు ఆ సమయంలో ఇద్దరు సోదరుల ఉమ్మడి నిరాకరణ విలువ $2.8 బిలియన్ల. 2004 సంవత్సరంలో ఇది $6 బిలియన్లకు చేరుకోగా 2005 సంవత్సరంలో $7 బిలియన్లకు పెరిగింది. 2004లో తొలిసారి ముఖేష్, అనిల్ అంబానీల మధ్య గొడవ తెరపైకి వచ్చింది. 2005లో రిలయన్స్ వ్యాపారం రెండింటి మధ్య విభజన జరిగింది. రిలయన్స్ విభజన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియన్ పెట్రోకెమికల్ కార్ప్ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముఖేష్ అంబానీలకు వాటాలు వచ్చాయి. ఆర్కామ్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ న్యాచురల్, రిలయన్స్ రిసోర్సెస్ వంటి కంపెనీలకు అనిల్ అంబానీ వాటా కింద వచ్చాయి. తమ్ముడు అనిల్ వాటాలో రిలయన్స్ ఇన్ఫోకామ్ వచ్చింది. వ్యాపార విభజన సమయంలో ఇద్దరు సోదరుల మధ్య ఒప్పందం కుదిరింది. దానిలోనే భాగంగా అనిల్ కు నష్టం కలిగించే వ్యాపారాన్ని ముఖేష్ ప్రారంభించకూడదని షరతు పెట్టుకున్నారు. కానీ ఈ ఒప్పందం 2010 సంవత్సరంలో ముగిసింది. ఈ ఒప్పందం ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫోటెల్ సర్వీస్ లిమిటెడ్ లో 95% వాటాను కొనుగోలు చేసింది. తర్వాత ఇది రిలయన్స్ జియోగా ప్రారంభించారు. 2016లో రిలయన్స్ జియో టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది. జియో ప్రజలకు 6 నెలల పాటు ఉచిత కాలింగ్, డేటా సేవలు అందించింది. దీని వలన ప్రజలలో జియో ప్రజాదరణ పొందింది. రిలయన్స్ ఇన్ఫోకామ్ కు పెద్ద దెబ్బ తగిలింది. నిజానికి రిలయన్స్ విడిపోయిన తర్వాత అనిల్ అంబానీకి మంచి భవిష్యత్తు ఉన్న వ్యాపారాలు చేతికి వచ్చాయి. కానీ అసంపూర్ణమైన వ్యాపార ప్రణాళిక, ఖచ్చితమైన ప్రణాళిక లేకపోవడం, దూరదృష్టి లోపం కారణంగా అనిల్ అంబానీ వ్యాపారం దివాలా వైపు కదులుతూ వచ్చింది. వ్యాపార విభజన తర్వాత అనిల్ కు సౌరశక్తి నుంచి టెలికాం రంగం అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో ఎదగాలని కొత్త ప్రాజెక్టులను పందెం కాశాడు. కానీ ఖర్చును అంచనా వేయలేకపోయాడు. ఖర్చులతో పోలిస్తే వారికి రాబడి రాలేదు. ఇది అతని పతనానికి ప్రధాన కారణంగా మారింది. ఒక వ్యాపారంపై సరిగ్గా దృష్టి ఉంచలేకపోవడం, ఒక వ్యాపారం నుంచి మరొక వ్యాపారంలోకి అనిల్ అంబానీ త్వరగా పెట్టుబడులు పెట్టడం అతని వ్యాపార సామ్రాజ్యాన్ని నాశనం చేసింది. అనిల్ అంబానీ వ్యూహం లోపించింది. సరైన వ్యూహం లేక అనేక వ్యాపారాల్లోకి ప్రవేశించాడు. దీంతో అప్పుల భారం పెరుగుతూ వచ్చింది. అనిల్ అంబానీ తన సొంత తప్పిదాల కారణంగా చిక్కుకుపోతూనే ఉన్నాడు. ఇదే సమయంలో ముఖేష్ అంబానీ సంపద పెరుగుతూనే ఉంది. నేడు ప్రపంచంలోనే టాప్ 10 సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ ఉన్నారు. మరోవైపు అనిల్ అంబానీ సంపద తగ్గుతూనే ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ తనను తాను దివాలా తీసినట్లు ప్రకటించారు. ముఖేష్ అంబానీ సహాయం చేయడంతో అప్పుల నుంచి కాస్త విముక్తిని పొందాడు. ఫోర్బ్స్ ప్రకారం ముఖేష్ అంబానీ ఆస్తులు నేడు 85 బిలియన్లు పైగా ఉన్నాయి. కాగా అనిల్ అంబానీ నేడు దివాలా తీశారు. అనిల్ అంబానీ చాలా కేసుల్లో ఇరుక్కొని చిక్కులను మూటగట్టుకున్నారు.